అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు సిజేఐ గారు కాక్రోజులని సంబోధిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలను, కొంతమంది లాయర్లను, కొంతమంది ఉద్యమకారులను, సోషల్ యాక్టివిస్టులను, ముఖ్యంగా డిగ్రీ చదువుకున్నటువంటి యువతను పట్టుకొని వీళ్ళంతా ఆర్టీఐ కార్యకర్తలుగా మారారు అని అవమానించాడు. ఎస్, మారతారు. పండగల సాయం ఉన్నాడు మహబూబ్నగర్ జిల్లాలో. ధనవంతుల దగ్గర సంపద మొత్తం కూడగట్టుకుంటే దోషిపెట్టి పేదలకు పెట్టాడు. మాకు దేవుడే. ఆర్టీఐ మీరు ఉద్యోగాలు లేకపోతే ఆర్టీఐ కార్యకర్తలకు 100% వాళ్ళు మారుతారు. కాబట్టి మీరు క్షమాపణ చెప్పాలి. మీ నరేంద్ర మోడీ గారు ఎన్ని బ్లాక్మెయిల్ చేసి ప్రధానమంత్రి కాలేదు? మీరు మీ అంబానీ అదానీల దగ్గర మీరు ఎన్ని కోట్ల రూపాయలు తీసుకోవట్లేదు? కాబట్టి ఈ సమస్య ఆర్టీఐ కార్యకర్తలు కాక్రోచెస్ కాదు. మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. సంవత్సరానికి 12 సంవత్సరాలైంది మీరు అధికారంలోకి వచ్చి. మీరు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఇవ్వాలి. పేపర్ లీకేజ్ అయిన దానికి మీరు పూర్తి నైతిక బాధ్యత వహించి 5గురు చనిపోయారు నిరుద్యోగ యువత. వాళ్ళ కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదు మీ కేంద్ర మంత్రులు ఒక్కళ్ళు కూడా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఆయన చేయకపోతే పూర్తి బాధ్యత నరేంద్ర మోడీ వహించి రేపు పొద్దున వీళ్ళందరూ యువత, లక్షల మంది, 10 లక్షల మంది యువత ఇంద్ర పార్క్ దగ్గర జమ అయ్యారు. కాబట్టి వీళ్ళందరూ పార్లమెంటు ముందుకు రాకముందే, నేపాల్లో ప్రధానమంత్రి ఏ విధంగా హెలికాప్టర్లో పైకి పారిపోయినట్టు పారిపోక ముందే నువ్వు గనక ఉద్యోగాలు ఇచ్చి క్షమాపణ చెప్తే గనక నువ్వు మళ్ళీసారి అధికారం నాకు అని అడగడానికి నీకు అవకాశం ఉంటుంది. లేకపోతే కనుక నిరుద్యోగ యువత నీకు ఎటువంటి సమాధానం చెప్పాలో వాళ్ళందరూ ఓట్లు ఉన్నోళ్ళే, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ చుట్టాలు. ఒక సోషల్ మీడియాతోనే ఇంత మార్పు వచ్చింది. వాళ్ళు నోరు తెరిచి కనుక ఓటు వేయకండి అన్నారు అనుకో, నువ్వు కార్పొరేటర్ కూడా గెలవు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులకు అండగా నిలబడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉంది. అవును, అంటే దున్నపోతు మీద వానబడ్డట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈయనేమో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. రాహుల్ గాంధీని పిలిపించుకొని ఈ పక్కన ఇంద్ర పార్క్ దగ్గర ఉంటుంది అశోక్ నగర్, ఇక్కడ సాయంత్రం పూట ర్యాలీ పెట్టుకున్నాడు. కార్లో కూర్చొని పైనుంచి ఏమంటారు దాన్ని, సన్ రూఫ్ లకి చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయాడు రాహుల్ గాంధీ. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఊపుతురు రా అని. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్పందించాడు. అక్కడ ఉన్నటువంటి మేము ఏం చెప్తున్నామనంటే స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత మొత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువు, నా తరానికి చదవచ్చు బ్రదర్, నాకు ఉద్యోగం వస్తుంది, మా నాయనకు చదువు రాదు, దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. 3000 సంవత్సరాల నుంచి మాకు చదివే లేదు. అక్కడ ఉన్నటువంటి యువత అంబేద్కర్ ఫోటోని ఎందుకు పట్టుకున్నారు? ఎస్, బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత మేము చదువుకున్నాం. అంతో ఇంతో ఈ ప్రభుత్వాలని, పాలకుల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. కాబట్టి చదువుకున్నటువంటి యువత కూడా మా అయ్యల వల్ల అయితే ఉద్యోగాలు చేయలే, మేము వాళ్ళకు ఉద్యోగాలు, మేము చదువుకున్నటువంటి వాళ్ళకు నిరుద్యోగ యువతగానే ఉద్యోగాలు ఇవ్వాలి కదా. కాబట్టి మీరు ప్రజలు ధర్నాలు చేసినా, రోడ్లు ఎక్కినా మేము పట్టించుకోమంటే రేపు పొద్దున మీ ఇంట్లోకి వచ్చి గ్యాస్ సిలిండర్లు ఎత్తుకొని పోయారు నేపాల్లో. అటువంటి పరిస్థితి వస్తే కనుక మన దేశానికి, మీ ప్రభుత్వానికి అవమానం. తస్మాత్ జాగ్రత్త అనే హెచ్చరిస్తా ఉన్నాం. నోరు తెరవండి. నిరుద్యోగుల స్టూడెంట్ వింగ్స్ కూడా ఇన్ని ఉన్నాయి, వామపక్షాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్తగా సిజేపీ వచ్చిన తర్వాతనే ఫైట్ ఇట్లా రోడ్ల మీదకి రావడం, దీనికి ముందు కూడా చాలా లీకేజ్లు అవన్నీ జరిగినాయి. మరి దీనికి కారణం ఏంటి సిస్టమ్ అడుగుతుంది కాదమ్మా. వాళ్ళు చెడ్డోళ్ళనే కదా ఈయన నోడిపించింది. మరి ఈయన సత్యహరిచంద్రుడే కదా, మరి ఈయన గెలిపారు కదా. ఇప్పుడు ఆ ప్రభుత్వం బాగాలేదా, నీ ప్రభుత్వం ఆయన మీద నువ్వు కేస్తావా? నీ దగ్గర లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం మంచిది కాదు, నువ్వైతే మంచివాడే కదా, నువ్వు చేయి. నీకు ఓట్లు ఇచ్చి నువ్వు కదా ప్రధానివి. ఆయన రాహుల్ గాంధీ హయాంలో, కాంగ్రెస్ హయాంలో పేపర్ లీక్ అయింది అంటుర్రు. ఎస్, ఆయన మంచోడు కాదనే కదా నీకు అధికారం ఇచ్చింది. నీకు పార్లమెంట్ సీట్లు మెజారిటీ ఎందుకు ఇచ్చినావు? ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎందుకు గెలిపించినావు? ఎస్, నరేంద్ర మోడీ గారిని తెలంగాణ ప్రజల తరఫున పార్లమెంట్లో క్వశ్చన్ చేస్తారని, భజన చేస్తారని కాదు కదా. ఇంకా మీరు మీకు చేతగట్లేదు, మరి మీరు కూడా రాజీనామా చేయండి. కొత్త ప్రభుత్వానికి కాంగ్రెస్, బీజేపీ కాకుండా నిరుద్యోగులే దేశాన్ని పాలిస్తారు, వాళ్ళే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అవుతారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు చేయలేదు కాబట్టి హయాంలో లీక్ అయినాయి. ఇది కరెక్ట్ ధోరణి కాదు కదా, చెప్పమనండి ఆ మాట వాళ్ళని. ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ రన్ అవ్వాలన్నా కూడా హైకమాండ్స్, ఫండ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ గా యూత్ అందరూ వచ్చి ఇట్లా చేస్తారంటే ఇది ఎంతవరకు పోతుంది అని అనుకుంటున్నారు? అంటే ఫండ్ గురించి మాట్లాడుతున్నారా? లేకపోతే స్వచ్ఛందంగా వాళ్ళ భూ వాళ్ళు తిన్నారు, వాళ్ళ పైసలు వాళ్ళు పెట్టుకున్నారు. కాదండి, వాళ్ళ పెట్రోల్ వాళ్ళు పోసుకున్నారు. ఫోన్లో రీఛార్జ్ వాళ్ళకి ఎవరైనా చేశారా? ఫేస్బుక్లలో ఫోటోలు, వీడియోలు చేయడానికి వాళ్ళ రీఛార్జ్ డబ్బులే. ఇక్కడ దాకా ఎలా ర్యాపిడోలు బుక్ చేసుకొని వచ్చారు. సహాయం వాళ్ళ అమ్మ దగ్గర నుంచి 100,000 కోట్ల రూపాయలు పెట్టి చదువుకున్న వాళ్ళు 150 రూపాయలు పెట్టి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి బస్ ఎక్కి రాలేరండి. అట్లానే స్వచ్ఛందంగా వచ్చిర్రు. వరంగల్ నుంచి వచ్చిండు బ్రదరు. ఇంకొక లక్షల మంది ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ వెనకాల ఎవరు లేరు. మీరు అన్నట్టు మేడం, లెఫ్ట్ వింగ్ కాదు, రైట్ వింగ్ కాదు, అందరూ ఏబీవీపీలో కూడా నిరుద్యోగులు ఉన్నారు కదా. మరి వాళ్ళు కూడా ధర్నాలో పాల్గొనాలి కదా. అన్ని విద్యార్థి సంఘాలు వచ్చినాయి పార్టీలకు అతీతంగా. కాబట్టి ఏబీవీపీలు రాలేదనంటే దీని అర్థం ఏంటి? ఇదంతా బీజేపీ వాళ్ళు నిరుద్యోగుల పైన కుట్ర చేస్తున్నారు అర్థం. మీరు కూడా నిరుద్యోగులు అయితే రండి.
సమోసాలు అమ్ముకోండి, బజ్జీలు అమ్ముకోండి, కూరగాయలు అమ్ముకోండి, ఇది కాదు కదా, ఉద్యోగం అనబడదు కదా. అయితే జెన్జీకి పాలిటిక్స్ తెలియదు, ఇదంతా కొన్ని రోజులు చేస్తారు, ఏదో ఇప్పుడు అనుకోకుండా గ్రౌండ్ దాకా వచ్చింది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అసలు జెన్జీకి పాలిటిక్స్ అసలు తెలియదు. నన్ను అడిగితే నరేంద్ర మోడీ రాజీనామా చేస్తే వీళ్ళే అద్భుతంగా పరిపాలన చేస్తారు, వాళ్ళే అద్భుతంగా పరిపాలన చేస్తారు. ఆయనకు తెలియదు, నిలబడి వీళ్ళలాగా 2 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడమను నరేంద్ర మోడీ గారిని, బండి సంజయ్ని మాట్లాడమను, రేవంత్ రెడ్డిని మాట్లాడమను, సరే రాహుల్ గాంధీ అంటే బయట దేశంలో చదువుకున్నాను అనుకుందాం, మాట్లాడమను. ఇది అవమానించడం, నిరుద్యోగులను అవమానించి, వాళ్ళు చదువుకున్న వాళ్ళండి, వాళ్ళకి ఎందుకు తెలియదు? డెమోక్రటిక్ పాలసీస్ వాళ్ళకి తెలియదా? రాజ్యాంగ విలువలకు తెలియంది వాళ్ళు ఎవరైనా అన్డెమోక్రటిక్ ఉన్నారో, వాళ్ళు ఏమైనా దాడులు చేసే వాళ్ళ చదువుకునే యువత, వాళ్ళకి ఎందుకు పరిపాలన తెలియదు? అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా తెలుస్తుంది వాళ్ళకు. చదువుకొని మల్లారెడ్డి మంత్రి అయినని ఆయన తెలుసా? ఆయన అంగోటి, ఆయన దగ్గర ప్రపంచంలో ఉన్నటువంటి వరల్డ్ క్లాస్ డాక్టర్స్ జీతానికి పనిచేస్తారు, ఆయన మాత్రం కేంద్ర మంత్రి కావచ్చు, పార్లమెంట్ సభ్యుడు కావచ్చు, పార్లమెంట్కి పోవచ్చు, వీళ్ళకి రాదా అండి? కాబట్టి మేమేమంటున్నాం, ఇక్కడ చదువు సమస్య కాదు, మీ పేపర్ లీకేజ్ చేశారు, మీ లీకేజీల వల్ల 5 మంది విద్యార్థులు చనిపోయారు, అందుకు బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇప్పుడు మీరు చేసిన ప్రొటెస్ట్ ప్రకారం ఏదైతే మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ అని అంటున్నారో, ఆయన రిజైన్ చేస్తే అంత నార్మల్ అవుతుంది అంటారా? ఉద్యోగాలు ఇవ్వాలి, రిజైన్ చేయాలి. నిరుద్యోగులు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ తప్పును వాళ్ళు సరిదిద్దుకుంటే వాళ్ళ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూద్దాం. ఇప్పుడు నా సమస్య, ఇంకొక ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తే కూడా సేమ్ రిపీట్ అవ్వదని గ్యారెంటీ. అందుకే కదమ్మా, ఇప్పుడు ఒక పిల్లం వదిలేసిందని ఇంకో పిల్లాన్ని చేసుకుంటాం, ఆమె కూడా మంచిది కాకపోతే ఏం చేస్తాం, ఇంకో అని అనుకుంటాం అట్లా. కాబట్టి మేము ఏమంటున్నాం, ఈ ప్రభుత్వం ఇంకో మినిస్టర్ వచ్చింది అనుకో, ఆయన మీద మొట్టికాయలు ఇస్తాం బాధ్యతగా. ఇప్పుడు ఒక దొంగతనం చేశాడమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, మళ్ళీ దొంగతనం చేస్తే ఏం చేస్తాం, 4 లెవెల్ కేసులు పెట్టి ఇంకో 10 రోజులు ఎక్కువ పెడతాం. కాబట్టి ఈయన చక్కగా చేయలేదు కాబట్టి ఈయన తొలగించు, ఇంకొక ఆయన కూడా అలాగే చేశాడు అనుకో, ఆయన ఎన్కౌంటర్ చేయాలా, ఉరి తీయాలనే ఇది బలమైనటువంటి శిక్షలు పెట్టి అప్పుడు ఆయన శిక్షిద్దాం. నీట్ ఒకటేనా, ఇంకా ఏమైనా ఫర్దర్ గా మీరు? ఇప్పుడైతే నీటి మీదనే కొట్లాడుతున్నారు అమ్మా. ఇప్పుడైతే నీటి అలా చెప్పాలనుకుంటే 100,000 ఉన్నాయి. తెలంగాణకు కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, నిరుద్యోగ సమస్య ఉన్నది. అదేవిధంగా మణిపూర్లో మీలాంటి అక్కల్ని చెల్లెల్ని బట్టలు కూడా తీసి ఆడిస్తా ఉన్నారు. ఈ దేశంలో హిందూ ముస్లిం పంచాయతీ తప్ప ఇంకేం పంచాయతీ లేదు. బీజేపీ పార్టీకి మతాల మధ్య కులాల మధ్య పంచాయతీ పెట్టడం, రాజ్యాంగాన్ని కూని రాయడం, ఇలా మంత్రుల కొడుకుడు ఆడపిల్లల్ని రేపులు చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ శాతం అంటున్నది 12 సంవత్సరాల. ఆయన గురించి కూడా మాట్లాడచ్చు సార్ బ్రదర్. ఆయన సర్పంచ్ కి ఎక్కువ, వార్డు నెంబర్ కి తక్కువ. ధర్మపురి అరవింద్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. థ్యాంక్ యూ. అయితే ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన అతను అభిజిత్ అతను అమెరికా నుంచి చేసిండు, ఆయన ఇక్కడ కాదు యూఎస్ కి సంబంధించిన మనిషి అంటే. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ట్రంప్ తోని మరి మనకు అది కూడా జరుగుతున్నాయి కదా, దాని మీద మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఇక్కడ, ఆయన మా పంజాబ్ లో పుట్టిండు. పంజాబ్ ఈ దేశంలో లేదా? నరేంద్ర మోడీ ఆయన పేరు వాజ్పేయి గారు ఇక్కడ పుట్టలే, పాకిస్తాన్ లో పుట్టిండు, ఇది ఈ దేశం వాడే. స్మృతి ఇరాన్ అంట, ఇక్కడ పుట్టలే, ఇరాన్ అంట, నిన్ననే వచ్చింది న్యూస్ చూసారా? వాళ్ళు బీజేపీలో ఉన్న వాళ్ళు ఇక్కడ పుట్టలేదు, వీళ్ళంతా దేశభక్తులు, భగత్ సింగ్ వారసులు. పంజాబ్ ఈ దేశంలో భాగం కదా, వీళ్ళంతా తెలంగాణ యువత, వీళ్ళందరూ తెలుగు వాళ్ళే. బయట వాళ్ళు ఎక్కడ, అమెరికాలో ఆస్ట్రేలియాలో ఏమైనా కనపడుతురా? వాళ్ళు ఆడ చదువుకుంటే ఇలా బీజేపీ వాళ్ళ ఎంపీల ఎమ్మెల్యేల పిల్లలు ఎందరో ఏడ చదువుకుంటారు? అమెరికా. అవునండి, చదువుకోవడానికి పోయిండు ఆయన, ఏదో పని చేసుకోవడానికి పోయిండు, అంత మాత్రం తప్పే ఉంది. ఆడపోతే అక్కడ ఆయన అవుతాడా? కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటి కాదు. ఆయన వీళ్ళందరూ భారతదేశ నిజమైనటువంటి దేశభక్తులు, భగత్ సింగ్ వారసులు, వాళ్ళంతా దేశద్రోహులు. థ్యాంక్ యూ.